ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. అక్క అనిత కడుపులో పెరుగుతున్న బిడ్డను లేకుండా చేయడానికి నీకొక మంచి అవకాశం వచ్చింది. ఏంటది? మెడికల్ చెకప్కి అనిత హాస్పిటల్కి వెళ్ళింది. జస్ట్ ఇప్పుడే బయలుదేరింది. ఇదే మంచి అవకాశం. నువ్వేం చేస్తావో చెయ్యి. నీ కక్ష తీరడానికి ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ రాదు. అక్కడి నుంచి చూస్తున్నాను. ఏంటి అలా దొంగ చూపులు చూస్తున్నావు? అబ్బే ఏ లేదండి, మా చుట్టాలు వస్తామన్నారు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఇలాగే చుట్టాల కోసం ఎదురు చూస్తున్నానని పోయిన వారం ఒక అమ్మాయి బిడ్డని ఎత్తుకుపోవటానికి ప్రయత్నించింది. ఇక్కడ నిలబడడానికి వీల్లేదు. బయటికెళ్ళి నిలబడు. వెళ్ళు వెళ్ళు. డాక్టర్ గారు అన్నీ చెప్పారు. డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నావా? వాళ్ళని 1కి 10 సార్లు అడిగితే గాని సరిగ్గా సమాధానం చెప్పరమ్మా, అందుకే అలా అడిగాను. సరేలే.
హలో. అలాగా. ఓ మై గాడ్. చూసుకొని వెళ్ళవయ్యా. బావా ఏం జరిగింది? ఎక్కడికంత కంగారుగా వెళ్తున్నావు? హాస్పిటల్కి. దేనికి? మెడికల్ చెకప్కి వెళ్ళి అనితని స్ట్రెచ్చర్ ఢీ కొట్టడంతో అనిత పడిపోయిందట. అక్క, అనిత మూలంగా నీ కడుపులో బిడ్డ పోయినట్టే నీ మూలంగా అనిత బిడ్డ కూడా పోయేలా చేసావన్నమాట. బిడ్డతో పాటు అనిత కూడా చస్తే ఇంకా మంచిది. అత్తయ్య, అత్తయ్య, అనితకేం జరిగింది? ఏం చెప్పమంటావు బాలాజీ? అనితను చెకప్ చేయించి ఇద్దరం క్యారిడార్లో దిగుతుంటే వెనక నుంచి స్ట్రెచ్చర్ వచ్చి అనితను ఢీ కొట్టింది. అంతా మన దురదృష్టం బాలాజీ. సిస్టర్, నా భార్యకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుంది, 10 నిమిషాలు వెయిట్ చేయండి. డాక్టర్, డాక్టర్, నా భార్యకి ఎలా ఉంది? జరగకూడని యాక్సిడెంట్ జరిగినా లక్కీగా మీ మిస్సెస్ సేవ్ అయింది. మరి బిడ్డ? భగవంతుడి దయ వల్ల అనిత కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏమీ కాలేదు. బాలాజీ, నీకు పుట్టబోయే బిడ్డ చాలా అదృష్టవంతుడు. నీ భార్యని ఇంటికి తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అనిత, నీకు ఇలా అయిందని తెలిసిన దగ్గర నుంచి నా మనసులో లేదు. ఆఫీస్లో బండి ఎలా తీశానో, ఇక్కడికి ఎలా చేరుకున్నానో నాకే తెలీదు. ఇంకెప్పుడు నేను తోడు లేకుండా హాస్పిటల్కి రాకు, అసలు బయటికే రాకు. రే బాలాజీ, మా నాన్న చెప్పినట్టు మన ఇంటికి మొట్టమొదటి వారసుని నేనే ఇస్తాను. 7 పిల్లలు, 27 మంది మనవళ్ళు మనవరాళ్లతో 89 సంవత్సరాల వరకు నేను బతుకుతానని నా జాతకంలో ఉందిరా. అంతవరకు నాకు గాని నా బిడ్డకు గాని ఏమి కాదురా. అబ్బా, ఏమి కాదు నాన్న, పద. హలో, చెప్పమ్మా. అలాగా. జయకృష్ణ, ఒరే జయకృష్ణ, నిన్నే పిలుస్తున్నది. రారా రారా. ఎరా, కొత్తగా రాబోయే బస్టాండ్ పక్కన 3 అంతస్తుల ఫ్లాట్స్ కట్టించావుగా, అది చాలదన్నట్టు దాని మీద మరో 3 అంతస్తులు కార్పొరేషన్ పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణం చేస్తున్నావా? అనుమతి లేకుండా కడుతున్నందుకు బిల్డింగ్ కూలగొడతానని నోటీస్ పంపించారట. ఏమిటి, బిల్డింగును కూలగొడతారా? కోర్టు బోసి కట్టించిన బిల్డింగుని కేవలం అనుమతి లేదు అన్న కారణం చేత కూలగొడతారా? కూలగొట్టకుండా ఊరుకుంటారా? ఏదో తెలియక చేశాం, కావాలంటే ఫైన్ కడతామని చెబుదాం. అన్నీ మనిష్టమే. ఏరా జయకృష్ణ, ఎందుకు చేసావురా వేధో పని? రియల్ ఎస్టేట్ వ్యాపారం నీకు కొత్త? కావలసినంత అనుభవం ఉంది కదా. పద్ధతులు, పర్మిషన్లు తీసుకోవడాలు నీకు తెలియనివా? అన్నీ తెలుసుండి కూడా ఆ కకృతి పని దేనికిరా? మొదట 3 అంతస్తులు నాకు చెప్పకుండా కట్టావు, దానికి నా చేత చివాట్లు తిన్నావు. మరో 3 అంతస్తులు కట్టడం మొదలెట్టారు, అది కూడా నాకు చెప్పలేదు.
కార్పొరేషన్ అనుమతి లేదు. ఎందుకు ఇలా చేసావు? మాట్లాడవేరా? బస్ స్టాండ్ రాబోతుంది, దాంతో మన ఫ్లాట్స్కి మంచి డిమాండ్ వస్తుందని సీత సలహా ఇస్తేను. సీత సలహా ఇస్తే నువ్వు కట్టేస్తావా? నీ బుద్ధి ఏమైంది? ఏం సీత, మరో 3 అంతస్తులు కట్టమని నువ్వు సలహా ఇచ్చావా? మంచి అవకాశం వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకోమని ఇంజనీర్ సలహా ఇస్తేను నీకు ఆయన సలహా ఇచ్చారని నువ్వు మీ ఆయనకు సలహా ఇచ్చావా? అసలు బిజినెస్ వ్యవహారాల్లో నువ్వెందుకు కాలో చేసుకుంటావు? సారీ అత్తయ్య, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఏం చేసినా పద్ధతి ప్రకారం చేయాలి. ఇప్పుడు పరిస్థితి పీకల దాకా వచ్చింది. ఏరా, ఏం చేయబోతున్నావు? ఏరా, బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడ్డావే? ఏం చేసినా నాతో చెప్పి చేయమని ఎన్నిసార్లు చెప్పాలరా? ఇలా నా చేత ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? కాస్తైనా సిగ్గులేదా నీకు? చెల్లెమ్మా, ఇప్పుడు తిట్టి ఏం ప్రయోజనం? జరిగిందేదో జరిగిపోయింది. జరగవలసిన దాని గురించి ఆలోచించు. ఒరే జయకృష్ణ, నాతోరా. ఏమిట్రా దాని మొహం చూస్తావు? మీ అమ్మ పిలుస్తుందిగా, ఎళ్ళు. వీడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి వీడి వల్ల సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉన్నాయి. నమస్కారం సార్. నమస్కారం. లక్ష్మీ కన్స్ట్రక్షన్ విషయమై మాట్లాడడానికి వచ్చాను. జయకృష్ణ అంటే తమరేనా? అవును సార్. ఏమిటండి మీరు చేసిన పని? కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఎంతో అనుభవం ఉండి కూడా ఇల్లీగల్గా అక్రమ నిర్మాణం చేస్తారా? మా అనుమతి లేకుండా అంతస్తుల మీద అంతస్తులు లేపుతారా? అంతా మీ ఇష్టమేనా? ఏ ధైర్యంతో కట్టారండి? పొలిటికల్ సపోర్ట్ చూసుకుని కట్టారా, లేక రౌడిజం దన్ను చూసుకుని కట్టారా? ఏం మాట్లాడరా? అది అడిగిన దానికి సరైన సమాధానం చెప్పకుండా అది ఇదని నీళ్లు నవ్వులుతారేంటండి? ముందు అర్జెంటుగా కొత్తగా కడుతున్న 3 అంతస్తులు పడగొట్టండి. సార్, ఏదో పొరపాటు జరిగింది. మా వాడు చేసింది తప్పే. తొలి తప్పుగా క్షమించండి. మీరెంత ఫైన్ విధించినా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. ఫైన్ ఏంటండి? ఫైన్ కడితే సరిపోతుందా? మీ ఇష్టానికి అంతస్తుల మీద అంతస్తులు మా అనుమతి లేకుండా లేపడం, అదేమని అడిగితే ఫైన్ కడతామండం, ఇదొక అలవాటు అయిపోయింది. మీరేం ఫైన్ కట్టక్కలేదు, మీరు కట్టింది వెంటనే కూలగొట్టండి. సార్, ఎంతో ఖర్చు పెట్టి కట్టావు, కూలగొట్టమంటే? మేడం, కేవలం మీ మొహం చూసి ఈ అవకాశం ఇస్తున్నాను. మీకు తెలియపరచకుండానే మీ అక్రమ నిర్మాణాన్ని మా సిబ్బందితో కూలగొట్టించేవాడిని. మీ అంతటా మీరే పడగొట్టే అవకాశం ఇస్తున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. సార్, ప్లీజ్ సార్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్. తక్షణం బయటికి వెళ్ళడం మీకు మంచిది. మన ప్లాన్ ప్రకారంగా ప్లాట్లు కొన్న వాళ్ళందరూ దండయాత్రకు వచ్చేసారు. లోపలుండి కూడా లేడనిపిస్తున్నాడా? మర్యాదకు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఏమిటయ్యా మీకు సమాధానం చెప్పేది? ఏ ముసలి, కాటి కాళ్ళు చాపుకొని కూడా కోక బిగుస్తున్నావంటే? మాటలు జాగ్రత్తగా రాని. మంచి మర్యాద లేకుండా నోటికి ఎంత వస్తే వాగటమేనా? ఏంది మంచి? నీ అలర్ట్ చేసి మంచిగుందా? బయటికి వెళ్ళు. ఆయన బయటకు వెళ్లారు, వచ్చే వరకు వెయిట్ చేయండి. ఎంతసేపని వెయిట్ చేయాలి? ఏమిటా పిచ్చి ప్రశ్న? మీరు వచ్చింది జయకృష్ణ కోసం. అతను వచ్చే వరకు వెయిట్ చేయమంటే ఎంతసేపు వెయిట్ చేయాలంటూ యక్ష ప్రశ్నలు వేస్తావేమిటి? వీళ్ళతో మనకేంది పని? ఆడు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. పదండి. డబ్బులు వసూలు చేయాలి, వదిలిపెట్టకూడదు. ఎలాగైనా సరే డబ్బులు వసూలు చేయాల్సిందే. అంతే.
ఎవర్రా వీళ్ళంతా? మన దగ్గర ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళమ్మా. నేనేం చెప్పినా నువ్వేం చేసినావు? కార్పొరేషన్ పర్మిషన్ లేకుండా ఫ్లాట్స్ కడతావా? నిన్ను నమ్మి ఫ్లాట్స్ కమిట్ అయ్యాం. కొత్తగా కట్టిన 3 అంతస్తులు కూల కొట్టమని కార్పొరేషన్ చెప్పింది. ఇగో నీ ప్లాటులొద్దు ఏమొద్దు, మా పైసలు మాకు ఇచ్చేయి. మా డబ్బు మాకు రిటర్న్ చేయకపోయావో మరీ అది దక్కదు. గాయాలు నీకు ఆఫీస్కొచ్చి ఏం చెప్పినా? నా పైసలు గిట్లా నాకు ఇవ్వకపోతే నీ కాల్ తీసేసి జైపూర్ కాల్ గిఫ్ట్ లెక్క ఇస్తానని చెప్పినా లేదా? ఏం సపోర్ట్ చేయవు? అరే కార్పొరేషన్ పర్మిషన్ గిట్లా లేకుండా ప్లాట్లు కట్టమని ఎవరు చెప్పినవా నీకు? ఆ సంగతి తెలుసుకోకుండా కమిట్ అవ్వడం మనదే తప్పు. అన్ని పక్కాగా ఉన్నాయి. 3 నెలల్లో వాటర్ కనెక్షన్, కరెంటు కనెక్షన్ తో సహా ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తానని పెద్ద బిల్డప్ ఇచ్చాడు. ఇచ్చిన మాట నిజమేనండి. మా అల్లుడే మోసగాడి కాదు, మీ డబ్బులేమి ఎగ్గొట్టడు. ఈ సిటీలో ఏ మూల చూసినా మా అల్లుడు కట్టించిన ప్లాట్లు అనేక ఉన్నాయి. ఎప్పుడూ లేని ప్రాబ్లం ఇప్పుడు వచ్చి పడింది. దానికి మీరింత తొందరపడి ఇంటి ముందుకొచ్చి గొడవ చేయడమేనా? మాది పరువు గల కుటుంబం. ఏమిటి పరువా? చెప్పావు గాని ఊరుకమ్మా. అంత పరువునోళ్ళే అయితే మా డబ్బు మా ముఖాన్ని కొట్టమను. రావు గారు, మీరు నన్ను ఏ విధంగానూ సందేహించక్కర్లేదు. కార్పొరేషన్ కూలగొట్టమన్నంత మాత్రాన కట్టింది కూలగొడతాననుకున్నారా? రేపే కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొస్తాను. కోర్టుకు వెళ్తే అది తేలేదు ఎప్పుడు. అంతవరకు మమ్మల్ని నీ చుట్టూ తిరగమంటావా? నువ్వు స్టే తెచ్చుకుంటావా ఏం తెచ్చుకుంటావో మాకు అనవసరం. మా డబ్బు మాకు రిటర్న్ చేయి. ఉన్న పడంగా డబ్బులు ఇమ్మంటే ఎలాగండి? నువ్వేందువయా అల్లు నరకేసుకొస్తున్నావా? ఏ జయకృష్ణ, పైసలు ఇస్తావా లేక కాల్ తీయమంటావా? నా గురించి నీ కెరికలే. నీ చెప్పేడితే చేస్తా, చేసేడితే చెప్తా. పైసలు ఇస్తావా లేదా? ఆగండి. మీ డబ్బుకు నేను హామీ. 1 వారం గడువివ్వండి. ఎవరి అడ్వాన్స్ వాళ్ళకి ముట్ట చెప్తాను. దయచేసి మీరందరూ వెళ్ళండి. మీరు హామీ ఇస్తున్నారు కాబట్టి వెళ్తున్నాం. పదండి. కార్వీరా, జయకృష్ణ, నీ అజాగ్రత్త ఎంతవరకు దారితీసిందో చూసావా? చెల్లెమ్మా, ఇలా జరుగుతుందని జయకృష్ణ మాత్రం అనుకున్నాడా? అన్నయ్య, మీ అల్లుని నువ్వు సమర్థించుకురాకో. జయకృష్ణ, ఫ్లాట్స్కి కమిట్ అయిన వాళ్ళ దగ్గర నువ్వు అడ్వాన్స్ తీసుకున్నావుగా, ఆ మొత్తం డ్రా చేసి తీసుకురా. చెప్పేది నీకే. ఇప్పుడే వెళ్ళి డ్రా చేసుకురా. అమ్మా, నీకు తెలియకుండా అడ్వాన్స్ సొమ్ముతో మన బిల్డింగ్ పక్కన ఉన్న ఎకరం స్థలం తీసుకున్నాను. ఏమిటి? అడ్వాన్స్ సొమ్ముతో మరో ఎకరం స్థలం కొన్నావా? ఫ్లాట్స్ బిజినెస్ సరిగ్గా చేసి ఆడవలేదు గాని అదనంగా ల్యాండ్ తీసుకున్నావా? అసలు నీకు బుద్ధుందా? ఆలోచన ఉందా? ఎందుకు చేస్తున్నావరా ఇలాంటి పనులు? నిన్నేం చేయాలి? ఛీ, నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళు. శాంతి, పరిస్థితి పీకల దాకా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు?